ఎవడి ముడ్డి వాడు కడుక్కోవాలి. నేనైతే ఎవరి ముడ్డి కడగను, ఆ అలవాటు కూడా నాకు లేదు. విషయం ఏంటంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి మీద ఒక అలిగేషను చేయడం జరిగింది. నిన్న ఈ అలిగేషన్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే, ఇప్పటివరకు ఈ టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు ఈ అలిగేషన్ మీద స్పందించలేదు. ముందుగా ఆయన స్పందిస్తే మాలాంటి వాళ్ళం దాని మీద ఏదో ఒక అనాలిసిస్ చేసి ప్రజల్లోకి నిజాల్ని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అనేది చేయొచ్చు. కానీ పాపం మన గోవిందరావు గారు బాగా బిజీగా ఉన్నాడేమో. ప్రభుత్వం మీద ఇంత పెద్ద అలిగేషన్ వస్తున్నా కూడా ఆయన మాత్రం ఈ విషయం మీద ఇంతవరకు స్పందించలేదు. అసలు అలిగేషన్ ఏంటి అంటే, సీదిరి అప్పలరాజు గారి భార్య అయినటువంటి శ్రీదేవి గారిని తీసుకొచ్చి మీడియా ముందర కూర్చోపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏందో అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇది నీచ ప్రయత్నం. ఆడవాళ్ళని ముందు నిలబెట్టి రాజకీయాలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నిన్న శ్రీదేవి గారు మీడియా ముందర నిలబడి అంటే కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ ఇక్కడ పాతపట్నం ఎమ్మెల్యే అయినటువంటి మామిడి గోవిందరావు గారు ఆయన కుమారుడు చేసినటువంటి ఒక పని అంటే 2 ఏళ్ళు దాదాపుగా సంవత్సరంన్నర దాటింది. ఆ విషయాన్ని ప్రస్తావించారు. ముందుగా ఇక్కడ శ్రీదేవి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా వినండి. పై జరిగిన ఈ రాజకీయ కక్షల్ని మేము ఖండిస్తున్నాము. అలాగే చంద్రబాబు గారికి చెప్తున్న విషయం ఏంటంటే, మీ చట్టం ఒక వ్యక్తి వాహనం నడిపి యాక్సిడెంట్ చేసిన ఆ వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే సెక్షన్లు మారిపోతాయా? ప్రతిపక్షంలో మేము ఉన్న కుటుంబం ఆ ప్రమాదానికి గురవుతే ఆ కుటుంబానికి ఇబ్బందులు పెట్టి లేనిపోని నిందలు వేస్తారా? ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తిని మనం మరణించినప్పుడు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అనుకొని తెలియకుండా జరిగిన విషయం ఆ వ్యక్తి తెలియపరిచి మేము మర్డర్ చేశాము అనుకొని చెప్పడం కూడా ఎంతవరకు న్యాయం? చంద్రబాబు గారు ఒక్కటే మేము కోరుకుంటున్నాము, ఇది ఒకే రాష్ట్రం ఒకే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అన్యాయం జరిగినప్పుడు అది ప్రతి ఒక్కరికి కూడాను న్యాయం ఒకేలాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇవల్ల భోగయ్య కుటుంబ సభ్యులు అందరూ కూడాను. ఇక్కడ ఆపుతాను, నేను మళ్ళీ ప్లే చేస్తా ఈ వీడియో, ఇక్కడి నుంచి మళ్ళీ ప్లే చేస్తా. కానీ విషయం ఏంటి అంటే, అసలు విషయానికి వస్తే ఈరోజు సాక్షిలో క్లియర్గా ఇక్కడ ఈ విషయాన్ని రాయడం జరిగింది. నేనైతే ఇవన్నీ చదివి మీ టైం వేస్ట్ చేయను. కానీ ఇక్కడ కొన్ని షార్ట్లో అంటే ఈ సంఘటన అన్నది ఎప్పుడు జరిగింది, ఈమె ఏమంటున్నారు మేడం అంటే, శ్రీదేవి గారు గోవిందరావు గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గోవిందరావు గారి కొడుకు టీడీపీ ఎమ్మెల్యే, ఆయన కొడుకు సాయి గణేష్ అటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి ఒక కార్ యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఆమె ఇక్కడ ఒక అలిగేషన్ అన్నది చేస్తున్నారు. ఎప్పుడు జరిగింది ఇది అంటే, ఎప్పుడు అంటే 2024 డిసెంబర్ 21వ తారీఖు జరిగిందంట. ఎక్కడ జరిగింది? శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద ఈ సంఘటన అన్నది జరిగిందంట. ఏం జరిగింది? పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ డ్రైవ్ చేస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది. ఇక్కడ ఆటో ఫోటోలను కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ ఆటో ఫోటో ఉంది, ఆ కారు ఫోటో కూడా పైన కనిపిస్తుంది. చాలా భీకరమైనటువంటి యాక్సిడెంటు. ఈ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయారు, ఆయన పేరే ఇక్కడ భోగయ్య గారు. ఈ వ్యక్తి చనిపోవడంతో పాటు 4గురికి తీవ్రమైనటువంటి గాయాలైనాయి అని చెప్పేసి ఇక్కడ టోటల్గా అలిగేషన్ చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఈ యాక్సిడెంట్ తీసుకొచ్చి సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఏదైతే చేశాడో, యాక్సిడెంట్ చేసి చంపేశాడో, దాన్ని లింక్ చేసి నా కుటుంబానికైతే ఒక న్యాయము, మీ ఎమ్మెల్యే కుటుంబానికైతే ఒక న్యాయమా అని చెప్పే ప్రయత్నం ఇక్కడ శ్రీదేవి గారు చేస్తున్నారు. అసలు విషయం ఇదే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆమె మాట్లాడిన ఇంకొక మాట మీకు ఇక్కడ ప్లే చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు భోగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కేసుని రీఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడాను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. మూడోది, వాళ్ళకి స్వతహాగా వాళ్ళు వచ్చి బయట పెట్టిన ఇబ్బందులను మీరు దృష్టిలో పెట్టి వాళ్ళకి స్వతహాగా మీరు విచారణ జరిపించాలని కోరుకుంటున్నాను. ఆఖరిగా మా కుటుంబంపై వక్రీకరించి మా కుటుంబంపై సెక్షన్స్ వేసి కేసులు పెట్టి ప్రతి ఒక్క కేసుని నిందించేసి జైలుకి పంపించారు కదా, అదే విధంగా
మీ అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి కూడాను ఇదే విధంగా కేసులు పెట్టి సెక్షన్ పెట్టి జైలుకి పంపిస్తారా, అరెస్టులు చేస్తారా అనేది మీ సభాముఖంగా మీరు తెలియపరచాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం ఉంది. సోషల్ మీడియాలో ఒక వీడియో అన్నది వైరల్ అయింది. ఆ వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వేసుకుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్యే గారు గోవిందరావు గారు మాట్లాడుతున్నారు. మాటలు అంతగా క్లియర్గా లేవు, కాకపోతే నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నాకు ఇన్సూరెన్స్ అప్రూవ్ చేయాలి, నాకు అయ్యా ఫోన్ చేశారు, అప్రూవ్ ఏం చేయమంటారు సార్ అని అడిగారు. నేను ఏం చేయమంటారు అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో చేయండి సార్. నాకు అడుగుతారంటే మేకడి మనవారు ఎలా అన్నాను. అలా కాదు సార్, చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి ఏవో అని అన్నాను. నాకు తెలియదు సార్, జరిగింది వాస్తవంగా యాక్సిడెంట్ జరిగింది, అందరూ తెలుసు, ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, అన్నీ అయ్యాయి, డ్రైవర్ జరిగింది, ఏం జరిగింది అనేది నీకు అందరూ తెలుసు. నాకు మాట్లాడదు, న్యూస్లో పేపర్లు అన్నింటిలో వచ్చింది, దాని మీద ఎంక్వైరీలు అవన్నీ నన్ను అడిగితే నాకెందుకు సార్, ఎంత వాళ్ళకి కాంపనీ జరుగుతుందో అంత ఇచ్చేయండి సార్, నాకు ఇంకేం చెప్పకండి సార్ అన్నాను. అలాగా సార్, లాస్ట్లో మరి మీ ఒపీనియన్ తీసుకోవాలి కదా, మీరు ఇంకేమైనా మాట్లాడదు, నాకేం తెలిసి అక్కడ ఇప్పుడు ఏమైపోద్ది మీకు ఒక విషయం తెలియనట్టు. అక్కడ మా సొంత మా డాడీ హైకోర్టు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. ఏజీ బడన్ భాస్కర్ అది దించితే మొత్తం అంతా చూసి అయిపోతారు. అక్కడ ఏటీ ఉండదు. అలా ఆయన కనిపించి ఇలా ఆయన కనిపించు అంటే నేను ఎందుకు పెట్టలేదు అంటే ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టలేదు, మీ బాబు అదే కాదు టెన్షన్ అయిపోతుంది మనవాడు ఇలా ఫోన్ చేసేసి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ వీడియోలో నాకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏదైనా కేసు, జనరల్గా ఎమ్మెల్యేల దగ్గరికి కేసులు వెళ్తుంటాయి. ఆ ఒక ఎమ్మెల్యేగా ఒక ఇద్దరు పార్టీలకు సంబంధించిన ఏదో కేసుని ఈయన అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేస్తుంటే మాట్లాడతాం కదా, ఆ మాటలు వినిపిస్తున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పా కదా, ఎవడి ముడ్డి నేను గడగను, వాళ్ళకి ముడ్డి వాళ్ళే కడుక్కుంటే దాని తర్వాత ప్రొసీజర్ ఏముంటుందో మనం చేసుకోవచ్చు. సరే, ఇక్కడ నేను మరి ఏం మాట్లాడాలనుకుంటున్నా, ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, నేను ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇక్కడ శ్రీదేవి గారు ఈ కేసులో నిజానిజాలు ఎప్పుడో బయటపడతాయి. ఈ కేసును తీసుకొచ్చి సీదిరి అప్పలరాజు గారి కేసుతో కనెక్ట్ చేసి, సీదిరి అప్పలరాజు గారు అమాయకుడు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన చాలా నిజాయితీపరుడు, ఆయన చాలా శ్రీరామచంద్రుడు అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే విషయం, ఒక చిన్న విషయం, మీ సాక్షి న్యూస్ పేపర్లో రాసినటువంటి ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న పదాన్ని నేను ఇక్కడ మీ అందరికీ కోట్ చేస్తున్నా. ఇదే న్యూస్ పేపర్లో ఇక్కడ చూడండి రాశారు. ఇందులో భామిని మండలము లివిరి గ్రామానికి చెందిన చెప్పల జోగయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా మారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇది నేను శ్రీదేవి గారికి చెప్పాలనుకుంటున్నా. ఇది మీ న్యూస్ పేపర్ సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఏమని అంటే, ఎవరైతే చనిపోయారో భోగయ్య గారు, ఎవరి ఫోటో అయితే మీరు ఇక్కడ పెట్టుకున్నారో ఆ భోగయ్య గారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు తల్లి. మీ భర్త ఎవరైతే ఉన్నాడో, మీ భర్త చేసింది పాపం తల్లి. సీదిరి అప్పలరాజు గారు చేసింది పాపం. కనీసం ఈ కేసులో ఎవరు చేశారు ఏంది అన్న నిజాలు ఈ రోజున బయటకు వస్తాయేమో, కానీ ఈ కేసులో ఇక్కడ భోగయ్య గారిని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయన చికిత్స పొందుతూ చచ్చిపోయారు. కానీ మీ భర్త సీదిరి అప్పలరాజు చేసిన పాపం ఏంటో తెలుసా మీకు? ఆ పాపం నాకు తెలిసి రాక్షసులు కూడా కొంత కరుణ జాలి చూపించేవారేమో, కానీ మీ భర్త చూపించలే. ఒక మనిషి అక్కడ పడుంటే, యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగుల్లో కొట్టుకుని ఉంటే తననే హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతాడు అని ఒక డాక్టర్గా తెలిసినప్పటికి కూడా తన డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేయండి, ఒక మనిషిగా కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తిని చనిపోవడానికి అక్కడే వదిలిపెట్టి మీ భర్త అలా వదిలిపెట్టి రావడం జరిగింది తల్లి. అందుకే పాపము అన్నటువంటి వర్డ్ వాడిన నేను, ప్రమాదము అన్నటువంటి వర్డ్ వాళ్ళ. ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రోజు మన దేశంలో దాదాపుగా వందలాది మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు తల్లి. వందలాది మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. మన దేశం చిన్న దేశం కాదు. మన దేశం ప్రస్తుతము పాపులేషన్లో ప్రపంచంలో నెంబర్ 1 దేశము. మన దేశంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కానీ సెలెక్టివ్గా మీ భర్తని తీసుకెళ్ళి ఎందుకు లోపలేశారంటే, మీ భర్త చేసింది పాపం కాబట్టి మీ భర్త తలుచుకుని ఉంటే ఆ యొక్క వ్యక్తిని ఆయన కాపాడేవాడు.
సింపుల్గా అక్కడి నుంచి అదే కారులో ఏదైతే కారులో వచ్చారో అక్కడికి స్పాట్కి, ఆ కారులో తనని ఎత్తుకుని చక్కగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ వ్యక్తి బతుకుండేవాడు. కానీ మీ భర్త ఏం చేశాడు, కొడుకును పట్టుకెళ్ళి హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ అంటే ఏదో చిన్న చిన్న గిరికపోతే తనకు ట్రీట్మెంట్ ఇచ్చి 3 రోజుల కింద మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పేసి అక్కడ మాట్లాడాడు మీ భర్త. అదే కాకుండా డ్రైవర్ని మార్చారు. ఈ కేసులో కూడా డ్రైవర్ని మార్చారు అని చెప్పేసి ఒక అలిగేషన్ ఈమె చేస్తుంది. మరి అందులో చూడాలి, ఎందుకంటే ఈ కేసులో ఎంక్వైరీ అయింది, న్యూస్ పేపర్లలో మొత్తం వచ్చింది, మొత్తం వార్త వైరల్ అయింది. ఎంక్వైరీ చేసిన పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్యే గోవిందరావు గారి కొడుకు ప్రమేయం లేదు అని చెప్పి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది, మొత్తం జరిగింది. ఒకవేళ ఈ కేసులో మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యే కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 నుంచి ఇంతవరకు ఏం చేస్తుంది? గుడ్డి గాడిదకి పనులు తవ్వుతుందా? ఏం చేసిర్రు? నిద్రపోయిర్రా? ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలి తల్లి. అంటే ఈరోజు కేవలము సింపతి కార్డు కోసం ఒక మహిళను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, శ్రీదేవి గారు. పాపం ఆమె గృహిణి, ఆమెకి మాట్లాడడం కూడా రావట్లేదు. ఆమెకి స్క్రిప్ట్ ఇచ్చారు, పేపర్. ఈ స్క్రిప్టులు ఇవ్వడము, ట్రైనింగులు ఇవ్వడము, మాట్లాడించడము, ప్రజల్ని మభ్యపెట్టడము, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతోటి పెట్టినటువంటి విద్య తల్లి. నేను శ్రీదేవి గారికి చెప్తున్నాను, నిజంగా నిన్న కోర్టు కస్టడీ అడిగారు కోర్టులో పోలీసులు సీదిరి అప్పలరాజు. ఇంతకుముందు 4 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు, కానీ ఆయన సహకరించకపోతే నిన్న మళ్ళీ కస్టడీ అడిగారు పోలీస్ డిపార్ట్మెంట్. అడిగితే ఆ కస్టడీ వచ్చేసి ఈరోజు మళ్ళీ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టు కస్టడీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఈరోజు ఒకవైపు ఆ సిచ్యువేషన్లో ఉంటే, మరొక వైపు ఇక్కడ శ్రీదేవి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, తన భర్త అమాయకుడు, రోజు చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి, ఇది యాక్సిడెంట్ కేసు, దీన్ని పెద్ద చేస్తున్నారు అని చెబుతూనే మరొక వైపు మీ వాళ్ళు కూడా ఈ తప్పు చేశారు అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ భర్త చేసింది తప్పు కాదన్నప్పుడు ఈ ప్రయత్నం ఏదో మీరు కోర్టులో చేయండి తల్లి. కోర్టులో చేస్తే అట్లీస్ట్ జడ్జి గారన్నా ఈ విషయాలని నమ్ముతారేమో. ఓ చిన్న ప్రయత్నం చేసి చూడండి. కానీ అక్కడ మాత్రం ఏ ప్రయత్నాలు ముందుకు రావట్లా. ఎందుకంటే అక్కడ చేసింది పాపం అని కోర్టుకు తెలుసు, అందుకే కస్టడీ ఇచ్చారు. కోర్టుకు తెలుసు, అందుకే రిమాండ్ ఇచ్చారు. వింత విచిత్రం చెప్పనా మీకు, యాక్సిడెంట్ చేసి చంపిన కొడుకు ఎవరైతే ఉన్నారో సీదిరి అప్పలరాజు కొడుకు, ఆ కొడుకు ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. కానీ సీదిరి అప్పలరాజు మాత్రం లోన్ ఉన్నాడు. ఎందుకు అంటే ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేసి ఒక వ్యక్తిని బ్రతికించేటటువంటి అక్కడ ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి చావుకు కారణమైండు. అందువలనే ఈరోజు కోర్టు కనీసం బెయిల్ కూడా కన్సిడర్ చేయట్లేదు. మరొక వైపు పోలీసులు కస్టడీకి తీసుకొని 4 రోజులు విచారించినా కూడా ఎక్కడా కూడా పోలీసులకి సహకారం అన్నది అందిస్తలేడు. మళ్ళీ ఇప్పుడు కస్టడీకి తీసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా తల్లి? వింత విచిత్రం. తాను ఒక డాక్టరు, ప్రాణం విలువ డాక్టర్కి చాలా బాగా తెలుసుంటుంది. నేను ప్రాణాలని కాపాడతాను, ప్రజల ప్రాణాలని నేను కాపాడతాను అని చెప్పేసి ఒక వాగ్దానం చేసినటువంటి వ్యక్తి సీదిరి అప్పలరాజు. వాగ్దానం చేసి తాను డాక్టర్ అయ్యాడు. సరే, డాక్టర్ అయ్యి ఆయన ఏదో సేవలు చేశారు, అది ఇది అని చెప్పేసి కూడా శ్రీదేవి గారు మాట్లాడారు. నిజంగా అప్రిషియేట్ చేస్తాం తల్లి, తప్పకుండా చేశారేమో. కానీ నేను ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేయాలి మీకు. చాలా పేదరికంలో నుంచి బయటకు వచ్చినట్టు సీదిరి అప్పలరాజు గారు డాక్టర్గా డబ్బులు సంపాదించుకున్నారు, తప్పులేదు, తప్పకుండా సంపాదించుకోవాలి. కానీ ఆయన ఏదో ఫ్రీ సర్వీస్ చేసినట్టు, ఆయన డబ్బులు లేకుండా ప్రజలకి సేవ చేసినట్టుగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఆ డాక్టర్ సర్టిఫికేట్ మీదనే కదా ఈరోజు మీరు మీ కుటుంబము మంచిగా హాయిగా లగ్జరీగా బతుకుతున్నారు. ఆ డాక్టర్ సర్టిఫికేట్ మీదనే కదా కార్లు బైకులు కొని ఆ బైక్ తీసుకెళ్ళి ఒకరిని గుద్ది చంపేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా సరే, ఈ విషయాల్లో వెళ్తే చాలా వెళ్ళొచ్చు, చాలా మాట్లాడవచ్చు. కానీ ముందు కూర్చున్నది ఒక మహిళ కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. దయచేసి ప్రజల్ని మభ్యపెట్టడం ఆపండి. ఒకటి. రెండోది, ఈ మామిడి గోవిందరావు గారు యాడున్నాడో ఆయన ఒకసారి నిద్రలేచి బయటకు వచ్చి జరిగినటువంటి విషయాలు ఏంటో క్లారిటీగా చెప్తే ప్రభుత్వానికి మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి, ఈ విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో ఒక కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.